అంత క్లోజ్గా ఉండేటువంటి ఎన్టీ రామారావు గారితో 89 వచ్చేటప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టున్నారు. తర్వాత మీరు కొంత ఎన్టీ రామారావు గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆయన దళిత వ్యతిరేకి అనేటువంటిది. ఎందుకంత డిఫరెన్స్ వచ్చింది, ఎందుకంత గ్యాప్ వచ్చింది? లేదు, ఆ రోజుల్లో ఏమైందంటే వాస్తవంగా మాధవరెడ్డి గారిని నేనే మా పార్టీకి తీసుకొచ్చాను. ఏది ఆయన కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి గారు మీరే తెచ్చారు? ఎస్, ఆయన కాంగ్రెస్ పార్టీ సమితి ప్రెసిడెంట్గా ఉండేవాడు. బొందుగుల నరసింహారెడ్డి కూడా మా దగ్గర సమితి ప్రెసిడెంట్ ఉంటాడు. 2 సమితి అంటే భువనగిరి సమితి అండ్ ఆలేరు సమితి, 2 సమితిలకు 2 సమితి ప్రెసిడెంట్గా వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఆ కాలంలో వీళ్ళిద్దరిని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చింది నేనే, మెంబర్షిప్ ఇచ్చింది కూడా నేనే ఎమ్మెల్యేగా. ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారికి పరిచయం చేసి వాస్తవంగా వారి మాధవరెడ్డి గారికి టికెట్ తీసుకురావడంలో కానీ, బొందుగుల నరసింహారెడ్డి గారికి జిల్లా ప్రతినిధి టికెట్ ఇప్పించడంలో కానీ కీలక పాత్ర వహించడమే కాక ఎన్టీ రామారావు గారు వాస్తవంగా నేను ఏం చెప్పితే అది విన్నటువంటి సందర్భాలు అవి. నా మాటకు అంత గౌరవం ఇచ్చేవాడు ఆయన. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరు కనుక పార్టీలోకి వస్తే పార్టీ బాగా బలపడుతుందనేటువంటి ఉద్దేశం కింద మొత్తంగా ఈ భువనగిరి డివిజన్ చాలా వెనుకబడేటువంటి డివిజన్. నీళ్లు లేవు అక్కడ, సాగు జలాలు లేవు. అదే మిర్యాలగూడ, సూర్యాపేట, ఇక్కడ నాగార్జున సాగర్ ఈ ప్రాంతం అంటేనేమో ఫెర్టైల్ ల్యాండ్, తర్వాత సాగర్ నీళ్ళు ఉన్నాయి, బాగున్నారు అక్కడ. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి లీడర్షిప్ లేకనే ఈ ప్రాంతం ఇట్లా వెనుకబడ్డదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. అప్పట్లో మాధవరెడ్డి గారికి మొదట ఎంపీ టికెట్ ఇప్పిద్దాం అనుకున్నాం. అప్పుడు రఘుమారెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అప్పుడు ఏమైపోయిందంటే భువనగిరి టికెట్ మన చెన్నారెడ్డి మనిషి నరసింహారెడ్డి గారికి ఇస్తారనేటువంటిది అప్పుడున్నటువంటి ఆలోచన. కాబట్టి మాధవరెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే రేపు ఎమ్మెల్యే కూడా ఈయన పోటీ చేయలేడు అనేటువంటి అభిప్రాయం కింద మాధవరెడ్డి గారు వచ్చి పాపం నా దగ్గర చాలా బాధపడ్డాడు. బాధపడితే అప్పుడు నేను ఎన్టీఆర్ దగ్గరికి అతను తీసుకెళ్ళి మాట్లాడి ఆయన ద్వారానే వెంటనే తమ్ముడు చెప్తున్నాడు కాబట్టి నీకు అసెంబ్లీ టికెట్ భువనగిరి నేను ఇస్తా పొమ్మని చెప్పినటువంటి సందర్భం. వాస్తవంగా నా జీవితంలో స్నేహితులు అనుకునేటువంటి ప్రతి వ్యక్తికి కూడా నేను సహాయం చేశాను. దురదృష్టం ఏంటంటే ఈ పవర్ స్ట్రగుల్లో ఎట్లా ఉంటుందంటే ఆధిపత్యం. ఈ నరసింహలిద్ద తిరువికాలోడు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గర ఉన్నాడు. ఇతను ఉంటే మా ఆటలు నడవయ్యి అనే దాని మీద కొంత ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి జిల్లా స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయి నాయకులే రాష్ట్ర స్థాయి ఎన్టీ రామారావు గారికి చాడీలు చెప్పడం, చాడీలు చెప్పి మొత్తానికి అప్పుడు 31 మంత్రులను తీసేశారు కదా. ఆ 31 మినిస్టర్లను తీసేసినప్పుడు ఏమైందంటే దాంట్లో నేను ఒకటి. ఆ తర్వాత నరసింహులు గారు అసలు నియోజకవర్గానికి రావడం లేదు, ఆయన పట్టించుకోవడం లేదు, ఈసారి ఇచ్చినా గెలవడం అనేటువంటి రాంగ్ మెసేజ్ ఎన్టీఆర్కి ఇచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా కొద్దిగా ఈ చెప్పుడు మాటలు కొన్ని వినేటువంటి పరిస్థితి సహజంగానే ఉన్నది, కొంత ఉంది. దాంట్లో భాగంగా టికెట్ నాకు 89లో వారు ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా చేశాను. అప్పుడు దగ్గుబాటి గారు కానీ బాబు గారు కానీ చంద్రబాబు ఎవరు కూడా నా రిస్క్లోకి అయితే ఎవరు రాలేదు. ఆ రోజు అయితే ఎవరు రాలేదు, ఎవరు కూడా నాకు రిస్క్లోకి రాలేదు. రెండోది ఏంటంటే నేను కూడా పెద్ద నాకు ఇవ్వాలనే దాని మీద ఆరాటపడ్డటువంటి పరిస్థితి నాకు ఎట్లా ఉండే అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి తమ్ముడు ఏదో టికెట్ ఇవ్వలేకపోయాము నువ్వేమనుకోబాక అన్నటువంటి అభిప్రాయాన్ని వారు చెప్పారు. నేను ఒకటే చెప్పాను, అన్నగారు మీరు పిలిచారు, నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఏ వ్యక్తులనైతే నేను తీసుకొచ్చి పార్టీలో చేర్పించానో ఆ వ్యక్తులు చెప్తే మళ్ళీ నాకు టికెట్ రాలేదంటే అది చూస్తే అందుకు కూడా చాలా అసహ్యంగా ఉంది. రెండోది ఏంటంటే నేను ఎన్టీ రామారావు భక్తున్నని కూడా అందరికీ తెలుసు. ఇటువంటి సందర్భంలో నాకు టికెట్ రాకపోవడం అనేటువంటిది చాలా బాధగా ఉంది అన్నగారు అనేటువంటి అభిప్రాయం నేను చెప్పాను. చెప్పినప్పుడు సరే ఆయన తమ్ముడు సరే జరిగింది ఏదో జరిగింది, నేను ఉన్నాను, నువ్వేం వరిగాక అనేటువంటి అభిప్రాయం ఆయన చెప్పాల్సిన పద్ధతులలో ఆయన భరోసా ఇవ్వలేదా? ఏది అంటే మేము ఉంటుంది పార్టీ మీ అనుకుంటుంది అని చెప్పాడు, కానీ నేను నమ్మే పరిస్థితి. ఒకసారి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఇంకా రాజకీయాలు ఒకటి పాలిటిక్స్లో మనం పోటీ చేసి తీరాలి, పోటీలో ఉండాలి. ఉండకపోతే సైడ్ లైన్ క్యారెక్టర్ అనేది అది నిలబడేది కాదు. అందులో నేను ఈ సైడ్ లైన్ ఉండి బతికేటానికి నేను రాజకీయాల్లోకి రాలేను. నేను జనంలో బతికేటానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటికి ఇంకా మీరు యంగ్ బాగా యంగ్ కూడా చాలా ఎమోషనల్గా కూడా ఉన్నా నేను. ఏదేమైనా నేను పోటీ చేయాలి కాబట్టి నువ్వు తప్పకుండా మీరు టికెట్ ఇస్తే ఓకే అన్నగారు, టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గెలిచి వస్తాను, అసలు నాకు టికెట్ ఇవ్వద్దన్న వల్ల బలం ఏందో కూడా చూసి వస్తానని చెప్పి ఆయనతో చెప్పారా? ఆయనతో చెప్పా ఇట్లా, అన్నగారు
నాకు అసలు నేను ఆయనతో చాలా చనువుకునేవాడిని, చాలా అటువంటి పరిస్థితి కూడా పాపం ఆయన నాకు అవకాశం కల్పించేవాడు. నేను చెప్పా, నాకు నేను ఎవరిని తీసుకొచ్చి అయితే టికెట్ ఇవ్వమని చెప్పానో వాళ్ళు చెప్తే నాకు టికెట్ రాలేదంటే అది చాలా చోట ఆయన కూడా బాగలేదు. అయినా కూడా నేను ఇండిపెండెంట్ గెలుస్తాను, గెలిచి మళ్ళీ మీ దగ్గరకు వస్తాలే అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం ఆ రోజులలో. అదేవిధంగా వెళ్ళాను, పోటీ చేశాను, గెలిచాను, మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికే వచ్చాను ఇండిపెండెంట్గా. ఎస్, మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చాను. ఆయన చాలా గర్వపడ్డాడు, చాలా సంతోషపడ్డాడు. అండ్ అప్పుడు మీరు ఒక ఫోరం ఏదో పెట్టినట్టున్నారు, ఫోరం అంటే నేను ప్రజావేదిక ఇక్కడ అసెంబ్లీలో అప్పుడు 12 మంది గెలిచాం మేము. ఇప్పుడు ఎర్రమనాయుడు గారు కూడా ఉన్నారు, ఎర్రమనాయుడు, నేను, శివాజీ, జేకే రెడ్డి అని ఆయన, రత్నాకర్ రావు అని కరీంనగర్, ఇట్లా మొత్తాన్ని 12 మంది ఉన్నాం ఇండిపెండెన్స్. అందరం కలిసి ఒక ఫోరం పెట్టుకొని అసెంబ్లీలో కానీ బయట కానీ ఇక్కడ మాట్లాడటానికి కానీ మంచి చెడులు ఏదైనా చూసుకోవడానికి కానీ అనేది ఒక ఫోరం పెట్టుకున్న మాట నిజమే. దానికి జేకే రెడ్డి అని నెల్లూరు నుంచి ఆయన మాకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భం. అంటే మీకు అప్పటి నుంచి మాధవరెడ్డి గారికి మీకు చాలా కోల్డ్ వార్ లాంటిది అంటే పార్టీ పరంగా. ఒక మాట చెప్పాలంటే వ్యవస్థలో విక్రమ్ గారు మనం ఎంత త్యాగాలు చేసినా పేదోడి త్యాగం ఎవడు గుర్తించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ తగాదండి, నేనేమో స్నేహాన్ని ఆశిస్తున్నా, వాళ్ళేమో పెత్తందారి విధానం, మేము పెత్తందారులం, మేము బలమైన సామాజిక వర్గం కాబట్టి ఇతనుంటే మా ఆటలు సాగాయి అనేటువంటి అభిప్రాయంలో ఆ కాలంలో వాళ్ళు ఆలోచించినటువంటి తీరు. నేనేమో స్నేహం కోసం ఆరాటపడ్డాను. స్నేహానికి గౌరవించి స్నేహంలో ఆయనకి ఎంతైనా మేలు చేయాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. కానీ నరసింహ గారు ఒక్కళ్ళు లేకపోతే బాగుంటుందనే అభిప్రాయం ఆ రోజు జరిగినటువంటి ఒక కుట్ర నా మీద జరిగింది. చాలామంది కుట్ర నా. అప్పుడు తెలుగుదేశం అభ్యర్థి ఎవరండి? అప్పుడు మాధవరెడ్డి గారు మనిషి ఉండే, భువనగిరి నుంచి ఒక ఆయన యాదగిరి అని ఉండే. ఆ యాదగిరి అంటే ఆయన. సో మీరు ప్రజల అభిమానంతో ఇండిపెండెంట్ 15,000 మెజార్టీతో ఆనాడు మళ్ళీ నేను 15,000 మెజార్టీతో నేను గెలిచాను. గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాను. కానీ అంటే ఆ మధ్యలో మళ్ళీ తిరిగి మీరు తెలుగుదేశం ఫోల్డ్లోకి రాకముందు కొన్ని అంటే అంటే అనుకోని ఇన్సిడెంట్స్ కూడా జరిగినట్టున్నాయి. అంటే మీరు అసెంబ్లీలో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడారు? లేదండి, ఎప్పుడు మాట్లాడినా నేను ఎన్టీఆర్కి వ్యతిరేకంగా జరిగిన సంఘటన మీద స్పందించాను. ఇది అన్యాయం కదా, నేను ఒక యువకునిగా ఆనాడు మీరు పిలిస్తే నేను వచ్చాను, పిలిస్తే వచ్చిన తర్వాత నన్ను బజార్లో వదిలేసినట్టుగా వదిలేశారు, ఇది న్యాయం కాదనేటువంటి అభిప్రాయమే నేను చెప్పాను తప్ప అంతకంటే ఎక్కువ ఎన్టీఆర్ మీద నేను మాట్లాడిన. అంటే తిరిగి మీరు అంబేద్కర్ స్టాచ్యూని మీ నియోజకవర్గంలో యాన్యువల్ చేయడానికి తర్వాత అది తర్వాత అది ఏంటంటే అంబేద్కర్ విగ్రహాన్ని మా నియోజకవర్గంలో యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత సరే అక్కడ నేను పెట్టే విగ్రహానికి ఎవరు రాకుండా చేయాలనేటువంటిది ఆనాడు మాధవరెడ్డి గారికి ఉన్నటువంటి అభిప్రాయం కొంత ఉండింది. కానీ అది సరే ఏదేమైనా అప్పుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అది ఆయన మొదట పిలిచింది ఆయన్నే కాబట్టి ఆయన చాలా తీవ్రంగా ఆలోచన చేసి నరసింహ గారు నన్ను పిలిచారు, నేను వెళ్తానని ఎన్టీ రామారావు గారు చెప్పి కొంచెం ఇబ్బంది అయింది ఆయనకు, ఆయన కూడా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. తిరిగి మీరు 93లో జాయిన్ అయ్యారా టీడీపీలో? నేను 89 అంటే 93లో జాయిన్ అయినా. 93లో నాకు 1 year బిఫోర్ టికెట్ కూడా అనౌన్స్ చేశారు ఎన్టీ రామారావు. సో ఎన్టీ రామారావు గారు రియలైజ్ అయ్యారా మీకు? ఎన్టీ రామారావు గారు రియలైజ్ కాదు, చాలా బాధపడ్డాడు. ఎట్లా అంటే వీడికి ఇంత బాధ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి అభిప్రాయం కింద చాలా బాధపడ్డాడు. నేను గెలిచిన తర్వాత మన నాచారం స్టూడియోకి వెళ్ళాను. నాచారం స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆ స్టూడియోలో ఆయన సాయంత్రం 6 గంటలకు నేను వెళ్ళాను. ఊళ్ళన్నీ తిరిగి గెలిచిన తర్వాత వెళ్ళాను. నేను వచ్చినా అనగానే బయటకు వచ్చి కౌగలించుకొని లోపలికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి యు ఆర్ మై మ్యాన్ అనేటువంటి మాట అనేక సార్లు చెప్పటం. నేను కూడా అన్నగారు బతికినంత కాలం మీతోనే ఉంటాను, నేను టికెట్ ముఖ్యం కాదు నాకు, ఈ యొక్క పదవి కూడా ముఖ్యం కాదు, మీ ప్రేమ ముఖ్యం నాకు. అయితే ఒకసారి మీరు పెంచినటువంటి బిడ్డగా నా శక్తి ఏమిటో కూడా ఒకసారి నిరూపించుకోవాలనే నేను చేశాను తప్ప నేను మీకు వ్యతిరేకం కాదు. మీరు అవసరమై అనుకుంటే ఇప్పుడు చెప్పండి అన్నగారు, ఇప్పుడు రాసిస్తాను నేను. ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోకపోతే ఫినిష్ అయిపోయింది. అంతే కదా, రాజీనామా ఇప్పుడు రాసిమంటే చెప్తాను గారు, ఇప్పుడు రాసిస్తాను నేను అని చెప్పడం. నో ఫ్యూచర్ బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది నీకు, నేను ఉన్నా నీకు, జరిగిందేదో జరిగింది, నువ్వేం అవి పట్టించుకోబాక అనేటువంటి మాట కూడా చెప్పారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినా
నేను ఎన్టీఆర్తోనే ఉన్నా తప్ప కాంగ్రెస్తోనే ఇండిపెండెంట్ ఆ రోజులలో చాలా ఉద్యమాలు చేశాను నేను. అప్పుడు చుండూరు సమస్య వచ్చింది. చుండూరు సమస్యను కూడా నేను చాలా తీవ్రంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, పెద్ద ఎత్తున పోరాటం చేశాను. ఆమె నిరాహార దీక్ష చేశాను. దళితులను ఈ విధంగా ఊచకోత పోసడం ఎంతవరకు సమంజసం? దళిత వర్గాలను ఒక పక్కనేమో మేము బాగు చేస్తున్నాం అంటున్నారు, ఒక పక్కనేమో ఊళ్ళల్లో తెగ నరుకుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనే దాని మీద అసెంబ్లీలో పెద్ద ఎత్తున నేను వారం రోజులు అసెంబ్లీ నడవనివ్వలేదు. తర్వాత 6 days ఫాస్ట్ అంటూ డెత్ నేను అసెంబ్లీలో ప్రకటిస్తే నన్ను అంబేద్కర్ విగ్రహం దగ్గర తీసుకొచ్చి వేశారు అప్పుడు పోలీసు వాళ్ళు. అక్కడే వారం రోజులు నేను చేయటమే కాక ఆమరణ నిరాదీక్ష చేయటమే కాక మొత్తం స్టేట్ అంతా తిరిగాను. జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్తూ స్టేట్ అంతా కూడా తిరిగాను. ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాన్ని చేశాను. దానివల్ల కూడా మా దళితుల్లో నేనంటే అభిమానం, ఆత్మీయత పెరిగింది. ముఖ్యంగా పేద వర్గాల కోసం పనిచేసేటువంటి అదృష్టం నిజంగా అది భగవంతుడి